Welcome to the future of coding. Let's build and grow together. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో జావా స్క్రిప్ట్ యొక్క రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పైథాన్ రోడ్ మ్యాప్ వచ్చింది, జావా రోడ్ మ్యాప్, డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అండ్ ఏఐ ఇంజిన్ రోడ్ మ్యాప్ వచ్చింది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ ఏంటంటే 30 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రోడ్ మ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఫాస్ట్గా 30 లైక్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఓకేనా. ఇంకా మనం జావా స్క్రిప్ట్లో 60 డేస్ రోడ్ మ్యాప్ 2025 కానీ 20 ఏ దేంట్లో అయినా 50 ఒక 60 డేస్లో అరల్స్ మీరు ఫాస్ట్గా నేర్చుకోగలిగితే 30 డేస్లో కానీ కంప్లీట్ అయిపోద్ది. మనకి జావా స్క్రిప్ట్లో మనం వెబ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాము జావా స్క్రిప్ట్ అనేది. మీరు అడ్వాన్స్ నేర్చుకోవాలంటే మీరు రియాక్ట్ కానీ నోడ్ ఇవి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. మనం వచ్చేసి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ అంటే ఏంది, జావా స్క్రిప్ట్ ఎలా సెటప్ చేసుకుంటాము, ఎలా డౌన్లోడ్ చేస్తాము, మనకు వచ్చేసి నోట్ చేసి ఇవి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ మనకు వచ్చేసి ఎలా సెటప్ ఎలా చేస్తాము. కన్సోల్ అంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఈ ఇన్స్పెక్టర్ కొట్టినప్పుడు మనకి ఒక డేటా వస్తుంది. ఇక్కడ కన్సోల్ అని ఇక్కడ కనిపించేది చూపిస్తుంది అనమాట. మనకి ఇది కన్సోల్. అండ్ మనకు వచ్చేసి మనకి ఫౌండేషన్స్లో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ మనకు వేరియబుల్స్ అంటే ఏంది, నార్మల్గా మనం జావా పైథాన్ సిలో ఎలా చూస్తామో ఇవి కానీ అంతే అనమాట. వేరియబుల్స్ అంటే ఏంది, డేటా టైప్స్ ఏముంటాయి, ఆపరేటర్స్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఇవన్నీ సేమ్ టాపిక్స్ అనమాట. అండ్ అర్రేస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏంటి, అండ్ ఇలా మనం నేర్చుకోవాలి ఉంటాయి. అరేస్ కొన్ని మెథడ్స్ ఉంటాయి అరేస్లో. మ్యాప్ మెథడ్ వచ్చేసి లైక్ నీ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయడానికి, అది లైక్ ఏ ఫర్ లూప్ లాగా, బట్ ఇది డిఫరెన్స్ అనమాట. అండ్ ఫిల్టర్ అంటే మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం. రెడ్యూస్ అంటే రెడ్యూస్ చేయడానికి. ఫర్ ఈచ్ అంటే లైక్ మనం జావా అయితే యూస్ చేస్తాం ఫర్ ఈచ్, సేమ్ కానీ ఇక్కడ కానీ అంతే అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డామ్. దీనికి జావా స్క్రిప్ట్లో డామ్ అనేది మెయిన్ అనమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఎలా మనం హెచ్టిఎంఎల్ నుంచి డేటా తెచ్చుకుంటాం అండ్ హెచ్టిఎంఎల్కి డేటా ఎలా పంపిస్తున్నాము అనేది జావా స్క్రిప్ట్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే మనం హెచ్టిఎంఎల్ నుంచి డేటా ఎలా తీసుకుంటాం, ఎలా డేటా సెండ్ చేస్తాం, ఇవి కానీ మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను డే వైజ్ వచ్చేసి మనకి అన్నీ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే లింక్ కామెంట్ చేస్తే లింక్ అని నేను షేర్ చేస్తాను మీకు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ జావా స్క్రిప్ట్. దీంట్లో మనకి ES6 ఫీచర్స్ ఉంటాయి. లైక్ మ్యాపింగ్స్, మల్టిపుల్ లెట్ కీవర్డ్ వస్తుంది, అండ్ దిస్ కీవర్డ్, అండ్ ప్రొమిసెస్ యాడ్ అయి ఉంటాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఇవన్నీ కొత్త ఫీచర్స్ అనమాట. ES6లో వచ్చాయి. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. ఈ మొత్తం రోడ్ మ్యాప్ మీకు కావాలి అంటే లింక్ అని కామెంట్ చేస్తే లింక్ షేర్ చేస్తాను. అండ్ ఏపీఐస్తో ఎలా వర్క్ చేయాలి, అసింక్రోనస్గా మన ఫైల్స్ అనేది ఏది ఫాస్ట్గా ఉంటుంది, ఎలా వెళ్ళిపోవాలి తొందరగా, ఏపీఐస్ ఎలా కాల్ చేయాలి, ప్రామిసెస్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని చేయాలన్నమాట. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలా ఏపీఐస్ బిల్డ్ చేయాలి, క్లాక్ అలారం, ఇవన్నీ మనం నేర్చుకొని కంప్లీట్ చేయాలి చిన్న చిన్నగా. నెక్స్ట్ జేసన్ మీద ఎలా చేస్తాము, జేసన్ అంటే లైక్ మన పైథాన్ డిక్షనరీస్ టైప్ ఎలా వర్క్ చేస్తాం, ఇవన్నీ ఒక మినీ ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. మినీ ప్రాజెక్ట్స్ చేస్తే మనకి మన జావా స్క్రిప్ట్ రోడ్ మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ మొత్తం అండ్ గిట్లో ఎలా పుష్ చేయాలి, ఇవన్నీ మనకి జావా స్క్రిప్ట్ లో రోడ్ మ్యాప్ అనమాట. మీకు ఈ రోడ్ మ్యాప్ కానీ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేస్తే లింక్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో, అండ్ లింక్ అని కామెంట్ చేస్తే నేను ఈ లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.